దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క లీడర్షిప్ కాన్ఫరెన్స్లో దయచేసి దేవుని వాక్యాన్ని వినడానికి మీరందరూ ఎంతో ప్రేమతో చాలా దూరం నుంచి మీరందరూ సహవాసంలోకి ఇష్టపడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది చాలా సంతోషించే విషయం. దయచేసి ఒక మాట సీరియస్గా వినడానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం. సో గనక కొంచెం స్లో ఉంది గనక ఈ ప్రతి మంగళవారం జరిగేది ప్రతి నెల మనకి మరి కరోనా సందర్భంగా మనం కాస్త గ్యాప్ వచ్చింది మనందరికీ. అయినా దేవుని వాక్యం మీద ప్రేమ కలిగిన వారందరూ కూడా దూరం నుంచి మీరు వచ్చి దేవుని వాక్యం వినడానికి సహవాసం చేయడానికి 2 రోజులుగా మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి అది ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఆమె గత 25 ఏళ్లలో చాలామంది సేవకులను తర్ఫీదునిచ్చాను. వేలాది మంది సేవకుల సదస్సులు నేను మాట్లాడాను. స్వయంగా నేను కూడా చాలామంది సేవకులకు ట్రైనింగ్ ఇచ్చాం. అపోస్తుల పాఠశాల అని చెప్పేసి పెట్టి అందులో 1200 పైగా మందికి మేము 17 బ్యాచ్లు నిర్వహించి మేము అనేక మంది హస్త నిక్షేపం చేసి వారిని అభిషేకించాం. కానీ చాలామంది సేవకులు నేను చూస్తున్న ఒక విషయం, బాధ కలిగించే విషయం ఏంటంటే కనుక సేవలో కొన్ని ఎక్స్పీరియన్స్, కొన్ని అనుభవాల గురించి నేను మాట్లాడిన తర్వాత కొంచెం వెళ్తాను, వినండి బాగా. బైబిల్లో ఒక వాక్యం చూపించి ఈరోజు సందేశం కొరకు మీ యొక్క బైబిల్ తీసుకుని నోట్స్ తీసుకుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. చాలా సీరియస్గా దేవుని వాక్యాన్ని మీరు వినడానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథంలోకి రండి ఒక్కసారి. అక్కడి నుంచి మనం మొదలుపెట్టి చాలా సీరియస్గా దేవుని వాక్యాన్ని కాసేపు మనం అందరం వినడానికి ప్రయత్నం చేద్దాం. సామెతలు 11వ అధ్యాయంలోకి వద్దాం. సామెతలు 11వ అధ్యాయం 14వ వచనాన్ని మనమందరం ఆలోచన చేద్దాం. 14వ వచనం. ఈరోజు ఈ హెడ్డింగ్ మీరు రాసుకుంటే, ఒకవేళ సబ్జెక్ట్ రాసుకుంటే మీరు హెడ్డింగ్ నాయకుని అవసరత అని రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్. వై వి నీడ్ లీడర్. మనకెందుకు నాయకుడు కావాలి? ఓకే, వై వి నీడ్ లీడర్. మనకెందుకు నాయకుడు కావాలి? నాయకుడు అనగా ఏమిటి అంటే, మనం కూడా నాయకులుగానే ఉన్నారు. మీరు చాలామంది కొంతమంది సంఘానికి కాపరిగా మీరు పనిచేస్తున్నారు, కొంతమంది సువార్తలు కొంతమంది పనిచేస్తున్నారు, మరి కొంతమంది రకరకాల పరిచర్యల ప్రభు మీకు ఇచ్చిన దానిలో మీరు పనిచేయడం నేను చూస్తూ ఉన్నాను. గనక ఈ లైవ్లో చూస్తున్న వారు మీరు కూడా దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్యలో నేను ఉండాలి అని మీరు ఆశపడితే గనక, సీరియస్గా జాగ్రత్తగా వినండి, ఆశపడితే గనక మనందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించబోతున్నాడు. ఒకసారి దేవునికి మహిమ చెల్లించండి. ఆమేన్. గనక నాయకుని అవసరత, వై వి నీడ్ లీడర్. బాగా గమనించాలి. మీరు ఎన్నడూ వినని ఒక పాఠాన్ని మీరు ఈరోజు వింటారు. సీరియస్గా గమనించండి. నిజంగా ఈ కీ పాయింట్స్ మీరు ఫాలో అవుతే కనుక, సీరియస్గా తీసుకుని వాక్యాన్ని జోక్గా వినకండి, వాక్యాన్ని జోక్గా తీసుకోకండి. వింటున్నారా? వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. ఈ మధ్యకాలంలో నేను గమనిస్తున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకున్న వారిని చాలామంది చూస్తున్నాం మనం. అందుకే వారు బ్లెస్ అవ్వడం లేదు, దీవించబడడం లేదు. బాగా గమనించాలని కోరుతున్నాను. నేను బాగా నలిగిపోయిన జీవితంలో, నేను చాలా చితికిపోయిన సమస్యల్లో కొన్ని విషయాలు చెప్తాను, వినండి. దేవుడు మనకు 3 రకాల నాయకత్వాన్ని ఇస్తాడు. రాసుకోండి, ఓకేనా? దెర్ ఆర్ 3 types ఆఫ్ లీడర్షిప్. గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. 3 రకాల నాయకత్వాలు ఉంటాయి. 3 రకాల నాయకత్వాలు ఉంటాయి. ఆమె చెప్పండి. ఆమె దానికి పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. గమనించండి, ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నేను నీళ్ళు పోసి తిని నాటినవాడు వేరొకడు అంటాడు. గమనించండి. ఒకవేళ నేను నాటాను, అప్పుడు దాన్ని నీళ్లు పోసాను అంటాడు. గమనించండి. నాటేవాడు వేరుగా ఉంటాడు, నీళ్లు పోసేవాడు వేరుగా ఉంటాడు, విత్తనం వేసేవాడు వేరుగా ఉంటాడు. నా మాటలు అర్థమైన వారు ఆమె అని చెప్పండి. అర్థమైందా? ఎవరొకరి సేవలో మనమందరం రక్షింపబడిన వారమే. కమాన్, ఓకే? ఎవరొకరి సేవలను రక్షింపబడిన వారమే. ఏదో సువార్థికుడు వాక్యం చెప్తూ ఉంటాడు, ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ఆ వాక్యానికి దేవుడు మనం పట్టుకుంటాడు, పట్టబడతాం అక్కడ. మనం ఆ వాక్యాన్ని పట్టబడతాం మనం. గమనించాలి అంటే అతడు విత్తాడు అక్కడ మనకి.
కమాన్ అర్థమైందా? అతడు విత్తాడు. మనకి రక్షణ సంబంధమైన విత్తనాన్ని మనలో విత్తినప్పుడు ప్రభువుని అంగీకరించా, ప్రభు ఇంత గొప్పవాడా, ఇంత ఆశ్చర్యకరుడా, ఇంత ఇది గమనించాను. నేను సువార్తికునిగా పనిచేశాను, ప్రభు నన్ను వాడుకున్నాడు, వేలాది మందికి సువార్త అందించాను. నా ఇంక చూస్తే మీకు వాక్యం మీలోకి వెళ్తుంది. ఓకే, సీరియస్గా దేవుని వాక్యాన్ని వినండి. కనుక వాక్యం ఇచ్చినప్పుడు వందలాది మంది రక్షింపబడ్డారు. సాక్ష్యం చెప్పారు వచ్చి, అయ్యా మీరు వాక్యం చెబుతుండగా నేను రక్షింపబడ్డానని చెప్పేసి. ఓ మాట్లాడుతాను వినండి. ఇప్పుడు నేను అతనికి ఆత్మీయ తండ్రినా? ఇక్కడ చాలామంది క్రైస్తవులు సేవకులు పొరబడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. హలో, మిమ్మల్ని కొత్తగా సేవకు వస్తున్న చాలామంది సేవకుని కింద ఉండి ఆ సేవకుడు సువార్త చేయడానికి కొంతమంది యూత్ని పంపించినప్పుడు ఆ యూత్ని సువార్త అందిస్తూ ఉంటే 10 మంది రక్షింపబడితే ఆ యవనస్తుడు ఏమనుకుంటాడంటే, నేను రక్షించిన 10 మంది ఆత్మల్ని మా పాస్టర్కి ఎందుకు ఇవ్వాలి? పాయింట్ క్యాచ్ చేశారా మీరు? నేను సంపాదించాను కదా ఆత్మల్ని, ఆ 10 మందిని ఆయనకి ఎందుకు ఇవ్వాలి, నేనే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి సపరేట్ అయిపోయి మెల్లిగా ఏదో గొడవ పెట్టేసుకుని ఆ 10 మందిని కాపరిగా ఉంటాడు. ఆ 10 మందితోనే ఉంటాడు, ఎదగదు బొదగదు. ఆ 10 మంది 10 రకాల మెంటాలిటీ మైండ్లు కలిగి ఉంటారు, ఎప్పటికీ ఎదగడు. చాలామంది వచ్చిన తగులుతారు, అన్న నా సహా అభివృద్ధి కావట్లేదు, డెవలప్ కావట్లేదు, ఏంటని ఎలా ఉండిపోయాను అంటే కొన్ని రీజన్ చెప్తాను, బాగా వినండి. అందుకే దైవజనునికి, ప్రతి సేవకునికి దారి చూపించే నాయకుడు కావాలి. ఎలా నడవాలి, ఎలా బోధించాలి, ఎలా ప్రవర్తించాలి, సేవ అంటే ఏమిటి, పునాది కలిగిన సేవ అంటే ఏమిటో చెప్పాలి. నేను చాలామందితో చెప్పాను, తమ్ముడు నిన్ను దేవుడు ఒక సేవకుని కింద పెట్టాడు. ఆ సేవకుడిని కొన్ని బాధ్యతలు అప్పగించాడు సువార్త చేయడానికి. సువార్తకి వెళ్ళి ఇద్దరు మీరు సువార్తకి వెళ్ళారు, ఆత్మను సంపాదించారు. బాగా వినండి. ఆత్మను సంపాదించి ఆ సంఘాన్ని, ఆ ఆత్మలను మీ కాపరి కిందకు తీసుకురావాలి. విన్నారా? మీ కాపరి కిందకు తీసుకురావాలి. ఎందుకంటే కాపరి అనే బాధ్యత దేవుడు మీ కాపరికి ఇచ్చే, నీకు ఇవ్వలేదు దేవుడు. నీ కాయడం తెలియదు. బాగా గమనించారు. ఇక్కడే చాలామంది స్వార్థం వచ్చేసి, నేను 10 మంది సంపాదించాను కదా, 10 మంది సంపాదించాను కదా, ఈ ఆత్మను తీసుకెళ్ళి నా పాస్టర్కి ఇవ్వడం ఎందుకు, మళ్ళా దండగా నేనేదో కొత్త సంఘం పెట్టచ్చు కదా, దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు కదా అనే బుద్ధిహీనమైన అజ్ఞానము, జ్ఞానము లేని పనులు చేస్తూ తమ పునాదిని పాడు చేసుకుంటున్నారు. గమనించండి. కొంచెం లోతు తీసుకువెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని. నాయకత్వం 3 రకాలుగా ఉంటుంది. గమనించండి. విత్తనము వేసే నాయకుడు అంటే ఎవరి దోరో దేవుడు మనం రక్షిస్తాడు. ఆమె చెప్పండి, ఆమె కదా. మీటింగ్లో మనం వెళ్తాం, నిలబడినప్పుడు ఎవరో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటారు, అది ఎవరో మనకు తెలియదు. పరిశుద్ధాత్మను మనం పట్టుకుంటాడు అక్కడ. మన హృదయాన్ని ప్రభువుకి ఇస్తాం, దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తాం. ప్రభా ఇప్పుడే నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభా అంటూ అక్కడే మన జీవితాన్ని ప్రభువుకి మనం ఇచ్చేయడం జరుగుతుంది. గమనించండి. అక్కడ విత్తనము వేశాడు అతడు. ఆయనంత మాత్రాన అతడు మన ఆత్మీయ తండ్రి కాదు. బాగా వినండి, అర్థమైందా? ఆత్మీయ తండ్రి కాదు. సెకండ్, రెండోది ఎవరంటే పౌలు అంటాడు కదా, నేను నాటి తిని అంటాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి మాట, నేను నాటి తిని అంటాడు. నాటే సేవకుడు ఉంటాడు, కొన్ని చోట్ల నాటే సేవకుడు ఉంటాడు. గమనించండి. నీళ్లు పోసే సేవకుడు ఉంటాడు. గమనించాలని కోరుతున్నాను. ముగ్గురులో ఎవరు మనకి ఇంపార్టెంట్, ఎవరు మనకు చాలా ప్రాముఖ్యమైనది? ఒక మాట అడుగుతాను, నాకు ఆన్సర్ ఇవ్వండి, సీరియస్గా ఇవ్వనండి. ఇప్పుడు 3 వ్యక్తులను చూపించాను. ఒకరిని విత్తనం వేసే వాళ్ళని, నాటే వాళ్ళని, నీరు పోసేవారిని. ఆమె చెప్పండి, ఆమె అర్థమైంది కదా. ఈ 3 రకాల వ్యక్తులు మనం చూసాం. ఇప్పుడు ఒక ప్రాముఖ్య అంశం చెప్తాను, మీ బాగా గమనించండి. ఈ ముగ్గురులో ఎవరు మనకు నాయకులు అనిపించుకుంటారు, ఎవరు మనకి లీడర్ అనిపించుకుంటారు, ఎవరు మన ఆత్మీయ తండ్రి అనిపించుకుంటారు? ఎవరు పడితే వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా మనం భావించకూడదు. నా ఆత్మీయ తండ్రి అంటే కనుక, ఆత్మీయ తండ్రి కొన్ని క్వాలిటీస్ ఉంటే చెప్తాను ఇప్పుడు నేను మీకు, బాగా గమనించండి. ఆత్మీయ తండ్రి అనదగిన వ్యక్తి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. దానికన్నా ముందు ఎందుకు మనకు లీడర్ అవసరం అంటే, ఆ లీడర్ ద్వారా దేవుడు ఏం చేస్తాడు అంటే, బాగా గమనించాలి. ఆ లీడర్ ద్వారా దేవుడు ఏం జరిగిస్తాడు అంటే, ఆయన జరిగించే మొదటి కార్యం, దాన్ని ఒక రకంగా చెప్పొచ్చు ఈ విధంగా, దేవుడి చేత నిన్ను దీవించడానికి నీ జీవితంలోనికి దేవుడు పంపించిన నాయకుడు ఉంటాడు. ఆమె చెప్పండి, మీకు అర్థం కాలేదనుకుంటున్నాను, మళ్ళీ చెప్పండి ఒకసారి. దేవుని చేత మిమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభువు చేత పంపించబడిన దేవుని
నాయకుడు ఉంటాడు, గమనించండి. అతడు అడుగు పెడితే నీ లైఫ్లోనికి నీ జీవితంలో ఆశీర్వాదాలు మొదలవుతాయి. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్. ఒక సంఘటన చూపిస్తాను నేను మీకు. ఆదికాండం 14వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం, 17-18 వచనాలు. ఓకే. అబ్రహామును చెప్పని మాట నాకు. అబ్రహామును జాగ్రత్తగా బైబిల్ని తీయాలి మీరు, ఓపెన్ చేయాలి, రెఫరెన్స్ తీయాలి మీరు, ఓకేనా? ఆ వచనం అక్కడ పెట్టి 12వ అధ్యాయంలోకి రండి, బైబిల్ని తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం తీయండి. ఆదికాండం 12 మీరు బైబిల్ చదవాలి తీసి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి. ఓకే. నేను నిన్ను ఆశీర్వాదం ఎవరిస్తా అన్నాడు? దేవుడు స్వయంగా దేవుడే కనబడి మాట్లాడి నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ఆమె చెప్పండి ఆమె. ఒక విషయం, చాలామంది 99% సేవకులందరూ ఎలా ఆశీర్వాదం పొందాలో తెలియక, ఆశీర్వాదం అంటే అర్థం తెలియక, నా మాట్లాడుతున్నారా? ఆశీర్వాదం అంటే మీనింగ్ తెలియక 2 మీనింగ్ ఇస్తాను, రాసుకోండి. ఆశీర్వాదం అంటే డూ యు నో వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? చెప్పండి మీ తలంపులలో ఆశీర్వాదం అంటే ఏంటి? అలా ఏమనుకున్నారు ఇంతవరకు మీరు? ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి బ్యాక్ వెళ్ళి ఆ పదానికి ఏం వాడబడింది ఎప్పుడైనా చూసారా వెళ్ళి? అసలు ఆశీర్వాదం అనే పదానికి బైబిల్లో బిబ్లికల్గా డిక్షనరీలో ఏమిచ్చారు మీనింగ్? అసలు ఏంటి బ్లెస్సింగ్స్ అంటే? అసలు అంటే సాధారణంగా మన కళ్ళ ముందు చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే కనుక ఆర్థికంగా మనీ, అంతేనా? మాట్లాడతలేదు. ఆర్థికపరమైన బ్లెస్సింగ్స్ అంటే డబ్బులు రావడం, మన బట్టలు మార్చుకోవడం, కారు, ఇల్లు. చూడగానే మంచి ఇల్లు కట్టగానే ఎవరు వచ్చి దేవుడు చాలా దీవించాడంటే, నిజంగా చెప్పాలంటే అన్నవాడికి బుద్ధి లేదు, విన్నవాడికి బుద్ధి లేదు. ఆశీర్వాదం అనేది కాదు అసలు, మెటీరియల్స్ కాదు. అసలు మీనింగ్ ఏంటో తెలుసు? ఆశీర్వాదం అంటే 2 ఉన్నాయి బైబిల్లో. ఆ రెండింటిని బట్టి 4 వస్తాయి మనలోనికి. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను మీకు వేర్లు చెబుతున్నాను, సిగురులు కాదు, మూలాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు గుర్తుపెట్టుకోండి. 2 ఉంటాయి. ఒకటి యెహోవా హస్తం మనకు తోడుగా ఉండడం. ఆశీర్వాదానికి ఫస్ట్ మీనింగ్ ఏంటంటే దేవుని హస్తము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండడము. ఆమె చెప్పండి, అది ఆశీర్వాదం అంటే. ఆమె 2 దేవుని కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడము. దేవుని హస్తము, దేవుని కృప. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వెక్కడున్నా, దానికి బైబిల్లోంచి కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను, మీకు అర్థం కావడానికి నేను మీకు చూపిస్తాను. ఆదికాండములోకి రండి ఒక్కసారి. ఆదికాండం దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్తారు అందరూ ఆమె. 39వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఎవరికి తోడై ఉండెననియు? కమాన్. యోసేపు నాకు తోడై ఉన్నాడని ఎవరు గుర్తించారంటే పోతీఫరు గుర్తించాడు. ఆమె చెప్పండి ఆమె. ఇప్పుడు చెప్పండి, దేవుడు తోడుగా ఉండమంటే ఏంటి? డబ్బు కలిగి ఉండమా? ఐశ్వర్యమా? ఇవన్నీ తోడై ఉండడం ద్వారా వచ్చేవి. ఆమె చెప్పండి ఆమె. డబ్బుంటే తోడుగా ఉండడం కాదు. సీరియస్గా వినండి. దేవుడు తోడై ఉండడం బట్టి ఇవన్నీ వస్తాయి. యెహోవా అతనికి తోడై ఉన్నాడని గ్రహించాడు పోతీఫర్. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చాలామంది ఎక్కడ మిస్ అయిపోతున్నారు తెలుసా?
దేవునితో కనెక్ట్ కావలసిన వ్యక్తులు డబ్బు కోసం, పదవుల కోసం చిన్న అవకాశం వస్తే చాలు జంప్ అయిపోదాం. చిన్న అవకాశం వస్తే ఒక ఆయన అంటాడు, అన్న చిన్న అవకాశం రావాలి ఎగిరిపోతానన్నా అంటే, అందుకని నువ్వు ఎగరట్లేదురా అన్నాను నేను. అందుకని నువ్వు ఎగరట్లే, నీకు కూడా అర్థం కావట్లే. నిన్ను పైకి వెళ్ళేవాడు దేవుడు. ఆ దేవునితో నువ్వు కనెక్ట్ అవుతాయి. అందుకే ప్రాముఖ్యంగా నేను ఇచ్చే ప్రాముఖ్యత ఏంటంటే, భక్తికి ఇస్తాను. ప్రార్థన చేయండి, ప్రభుతో గడపండి, దేవునితో సహవాసం చేయండి. మీరు ప్రార్థన చేయలేరా? రండి, నాతో కలిసి ప్రార్థించండి, నాతో కలిసి మీరు మోకరించండి, నాతో కలిసి సహవాసం చేయండి. అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. దేవుని హస్తము తోడుగా ఉండడము. దేవుని హస్తం తోడుగా ఉంటే శరసాల్లో ఉన్నప్పటికీ మనల్ని దేవుడు రాజుగా చేస్తాడు. కమాన్ 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 ఆమేన్. నా మాటలు అర్థమైనయా? శరసాల్లో ఉన్నప్పటికీ కూడా, కుటుంబం మనం వెలివేసినప్పుడు, అన్నదమ్ములు మనం వెలివేసినప్పటికీ, వాళ్ళు మనం అమ్మేసినప్పటికీ, బానిసగా అమ్మివేయబడినప్పటికీ కూడా, దేశం కానీ దేశం, భాష కానీ భాషకి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఎక్కడున్నా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునితో కనెక్ట్ అయి ఉన్నానా? నేను దేవునితో కనెక్ట్ అయి ఉన్నానా? దేవునితో సహవాసం చేస్తున్నానా? నా భక్తి ఎంత సమయం ప్రార్థనకి ఇస్తున్నాను? ఎంత సమయం ప్రభుతో గడుపుతున్నాను? గత రాత్రి మీతో చాలాసేపు మాట్లాడాను, చాలా వీడియోలు చేశాం మనం. తర్వాత డానియల్ని 2 గంటలు ప్రార్థన చేశాం. తర్వాత నేను నైట్ అంతా మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాను. మళ్ళీ 3 లేసాను, మళ్ళీ 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను. దేవునితో కనెక్షన్ ఏమో తెలుసా? దేవుడు మనకు తోడై ఉండడమే ఆశీర్వాదములో మొదటి మెట్టు. ఆశీర్వాదం అంటే ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉండుట. ఏమేం చెప్పండి ఆమె. సెకండ్ ఏంటో తెలుసా? దేవుని కృప మన మీద ఎల్లప్పుడూ ఉండుట. రెండింటిని బట్టే డబ్బు వస్తుంది, పదవి వస్తుంది, పేరు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, అన్ని దీని వెనకాల వస్తాయి. ఆమె చెప్పండి ఆమె. ఈ రెండు ఉండడం ద్వారా, ఏ రెండు చెప్పండి? దేవుని హస్తం మనకు తోడుగా ఉండడం, దేవుని కృప మనకు తోడుగా ఉండడం. గుర్తుపెట్టుకోండి. నా మాటలు అర్థమైన వారు ఆమె అని చెప్పండి. చెప్పట్లేదు ఆమె. మీకు తెలుసా, దేవుడు 2 ఇస్తాడు మనకి. చెప్పండి మాట. దేవుడు మనకు 2 ఇస్తాడు. ఒకటి కృప, 2 వరము. చెప్పండి అందరూ. కృపావరం అని కలిపేసాం మనం, కాదు తప్పది. ఇంగ్లీష్లో గ్రేస్ అండ్ గిఫ్ట్. చెప్పండి అందరూ. గ్రేస్ అండ్ గిఫ్ట్. గ్రేస్ ఉంది, గిఫ్ట్ ఉంది. మీకు తెలుసా, దేవుడు ఒక్కసారి మనకు వరం ఇస్తే, వరం ఏమంటాం మనం? గిఫ్ట్ ఇస్తే ఎన్నడూ దేవుడు తిరిగి తీసుకోడు. ఆయన నేచర్ అది, ఆయన గుణం అది. అందుకే దేవుడు తన కృపావరముల విషయంలో ఆలక్ష్యము చెయ్యడు, లేక ఆయన సంతాపపడడు, బాధపడ్డు. వీడికి ఎందుకు ఇచ్చాండ్రా బాబు వరం అని చెప్పేసి దేవుడు అన్నాడు బాధపడ్డు. దేవుడు ఒక వ్యక్తికి మంచి సింగింగ్ టాలెంట్ ఇస్తాడు. శాంసన్ ఉన్నాడు, దేవుడు ఆయనకి ఇచ్చాడు సింగింగ్, మంచిగా పాటలు పాడే టాలెంట్. దేవుడు అదేమని చెప్పండి, గిఫ్టా లేకపోతే కృప? ఆన్సర్ ఇవ్వాలి. గిఫ్ట్. ప్రభు తీసుకోవడం మళ్ళీ దాని దగ్గర నుంచి. ఆయన వెళ్ళి సినిమాల్లో పాటలు పాడినా క్యాన్సర్ వచ్చేయడాలే ఉండవు. చలమ సేవ చెప్పించేస్తారు, నీకు వచ్చేది శాపం జాగ్రత్త, ఇలాంటి పనికిరాని నమ్మొద్దు, ఏం కావు. కాకపోతే కృప వెళ్ళిపోతుంది, గిఫ్ట్ ఉండిపోతుంది. మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, గిఫ్ట్ని చూసి నాతో దేవుడు లేకపోతే ఎలా పాడతాను నేను? ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా? దేవుడు నాతో ఉన్నాడు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక మాట చెప్తాను ఇప్పుడు. దేవుని గిఫ్ట్ ఉంది కానీ ఆ గిఫ్ట్ ఆపరేసి కృప వెళ్ళిపోయింది దగ్గర నుండి. కృప వెళ్ళిపోయిందా పతనం స్టార్ట్ అవుతుంది మన జీవితాల్లో. గిఫ్ట్ బాగానే పనిచేస్తుంటుంది. ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీ అందరికీ జీవితంలో. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలోకి రండి, ఒకసారి 18వ అధ్యాయంలోకి రండి, 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. పద్దెనిమిదో అధ్యాయం 10వ వచనం. ఎలా వచ్చినందున? ఆన్సర్ కావాలి, మళ్ళీ చెప్పాలి. ఎలా వచ్చినందున? ఎందుకు బలంగా రావాలి? ఎప్పుడైనా గమనించారా మీరు? ఎందుకు బలంగా రావాలి? కారణం చెప్తాను, వినండి, బాగా వినండి. అది భ్రమపరచు ఆత్మ.
పరిశుద్ధాత్ముడు ఒకప్పుడు సౌలు మీద బలముగా దిగి వచ్చాడు. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలోకి రండి. 10వ వచనం, మొదటి సమూయేలు 10:10. ఎవరి మీదకి? సౌలు మీదకి. ఎలా దిగి వచ్చి పరిశుద్ధాత్ముడు? బలముగా దిగి వచ్చాడు. వినండి 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 వినండి. బలముగా దిగి వచ్చాడు, బలముగా దిగి వచ్చాడు. బాగా వినండి. ఇప్పుడు దిగి వచ్చింది ఎవరు చెప్పండి? 18వ అధ్యాయంలో దురాత్మ. వాడు ఎలా దిగి వచ్చాడు? ఆడు బలంగానే దిగి వచ్చాడు, ఎందుకంటే మోసం చేయాలిగా. సంసోను మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చేవాడు. ఆ టైంలో సంసోను ఒక అలవాటు వచ్చింది, ఏంటంటే విరజిమ్ముకొనుట. అంటే తెలుసా, కొంతమంది కొన్ని హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. యాయ్ అండం అన్నమాట. ఆ పవర్ అలాంటిది. ఏంటి చిన్న విషయం ఏంటి? గాడిదమ్ముడు భీమని చంపేయడం, లేకపోతేమో ఏంటది ఆ యొక్క ప్రాకారపు యొక్క గుమ్మాలని పీకేసి భుజం వేసి పోయాడు. కిటికీని పీకలేం మనం. ప్రాకారం అంటే చిన్న విషయమా? 40 అడుగుల ఎత్తు పట్టణపు ప్రాకారం, దాన్ని పీకేసి భుజం వేసి పోయాడంతే. ఏం బలం అది? దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతనికి ఓ చూసినంటే విరజిమ్ముకొన్నాడు. యాయ్ అనగానే ఆ కేక వినగా శత్రువులు పారిపోయేవారు. ఒరే వచ్చేసాడు పరిశుద్ధాత్ముడు అతని మీదకి, చంపేస్తాడు మనల్ని. చివరికి అది ఏమైపోయింది తెలుసా? అది అతనికి అలవాటు అయిపోయింది. ఏంటి అలవాటు అనుకుంటున్నారు? విరజిమ్మబడడా. ఆమె ఒళ్ళు పడుకున్నప్పుడు, దెలీలా ఒళ్ళు పడుకున్నప్పుడు ఆమె మొత్తం గీసేసింది. సంసోను శత్రువులు నీ మీద పడ్డారు అనగానే యాయ్ అన్నాడు అలవాటు మీద. పరిశుద్ధాత్ముడు అతని మీదకి వస్తే విరజిమ్ముకోవడం కాదు, అలవాటు. చాలామంది భాషలు మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. అలవాటు భాషలు కూడా ఉన్నాయి. మన పెదవులతో రబ్బదకంద నిషిక్కిద రబ్బదక్ అని మాట్లాడతాం. నేను మాట్లాడుతున్న నాలో ఉన్నాడు కదా అంటే, నేను కళ్ళారా చూశాను ఒక వ్యక్తిలో, నా ముందుకు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే చీకటి వస్తుంది అతనిలోంచి, వెలుగు రావట్లే. ఆ ఆత్మదేవుడు వెళ్ళిపోయాడు, భ్రమపరచు ఆత్మ తన పట్టుకుంది. వరాలను చూసి మురిసిపోకండి. ఆ వరాన్ని ఉపయోగిస్తున్నది ఎవరో కనిపెట్టండి ముందు. నేను భాషలు మాట్లాడుతున్నానంటే ప్రవర్తన సరిగ్గా ఉండదు, హృదయం సరిగ్గా ఉండదు, మాట సరిగ్గా ఉండదు, లోపల ఉన్న స్వభావం బయటికి పోదు. ఆ మోసపూరితమైన మొహము చూపులు, ఒక వ్యక్తిని ద్వేషించి, ఒక వ్యక్తిని కించపరుస్తూ, ఒక వ్యక్తిని తొక్కేయాలని, ఒక వ్యక్తి అవకాశం లేకుండా చేయాలని చేసే ఆ మనసు ఇంకా మారలేదు. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో ఉండలేడే. అలాగా ఎలా ఉన్నాడు నీలో అంటే, మోసపరుచు ఆత్మ, అతడు భ్రమపరుచు ఆత్మ ఉన్నాడు. పైకి మాత్రం రబాల షక్ అంటారు, నీ మన కర సిద్ధి రబాక. మనం దాన్ని చూసి మోసపోతున్నాం. ఆత్మపూర్ణుడినా, చాలా ఆత్మపూర్ణుడు. స్టోరీ ఏంటంటే, ఇప్పుడు చదవండి, మీకు కథ అర్థమవుతుంది. చదవండి మొదటి సమూయేలు 18:10. మొదటి సమూయేలు 18:10. ఏం చేస్తుండగా ఏం వచ్చింది? ఏం చెప్తున్నాడు? ఆన్సర్ ఏమండి? ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు అతని మీదకి బలముగా పరిశుద్ధం దిగి వచ్చాడు. మొదటి సమూయేలు 10:10 ప్రవచనం చెప్పాడు ప్రవక్తలతో పాటు. ఓకే, వరం ఉండిపోయింది. ప్రవచన వరము ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రవచన వరాన్ని ఉపయోగిస్తున్న పరిశుద్ధాత్ముడు వదిలేసిపోయాడు. దురాత్మ వచ్చి ఆ వరాన్ని వీడు వాడుతున్నాడు. కారు దేవునిదే, నా మాట్లాడుతున్నారా? కారు దేవునిదే, డ్రైవర్ మారిపోతాడు. మనం కారు చూసి మురిసిపోతాం. దేవుడు నాకు ఇచ్చిన కారు, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, దేవుడు నాకు ఇచ్చిన కారు. ఆపరేటర్ ఎవరు ముందు చూడాలి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దేవుని సేవకునిగా వరాలు పోయినా పర్లేదు, మనకి కృపను మాత్రం మనం పోగొట్టుకోకూడదు. వరాలు కోల్పోయి, మనకు అవకాశాలు కోల్పోయి, అన్ని డోర్లు క్లోజ్ అయిపోయి ఒంటరిగా ఉన్న అసలు, ప్రభు నీ కృప నాకు చాలు, ఐ నీడ్ యువర్ గ్రేస్ లార్డ్, నీ కృప నాకు చాలు. అందుకే అంటాడు దావీదుతో,
నిన్ను స్థాపించడానికి సౌలుకు నా కృప దూరం చేశాను అంటాడు. అంటే సౌలు దగ్గర నుంచి ఏం వెళ్ళిపోయిందంటే దేవుని కృప వెళ్ళిపోయింది. బెన్యామీను గోత్రములోంచి అతడు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. యోగ్యత అర్హత లేని గోత్రం అది, లాస్ట్ గోత్రం, చివరి గోత్రం. అది కృప, అది గ్రేస్. దాన్ని నిలబెట్టుకున్నాడు. బాగా గమనించండి. వరము చూసి, మనకున్న టాలెంట్ చూసి గర్వించకండి, అతిశయించకండి, దేన్ని బట్టి గర్వించకండి. ఆ కృపను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. తగ్గించి దీన మనసు కలిగి లోబడండి. బాగా గమనించండి. నాయకుడు లేకపోతే ఏమవుతుంది తెలుసా? సమూయేలు సౌలుకు నాయకుడు ఉన్నంతకాలం కూడా యెహోవా హస్తము సౌలుకి దగ్గరగా ఉంది. వెళ్ళిన చోట్లలో కూడా జయం పొందుతూ వచ్చాడు. ఆమేన్ చెప్పండి. కమాన్ 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 ఆమేన్. కానీ అతను రాజు అయిన తర్వాత, కొన్ని విజయాలు వచ్చిన తర్వాత గర్వం మొదలైంది. అతనిలో గర్వం మొదలైంది. నాయకుని మాట వినడం మానేశాడు. దళ్ళబగెత్తి వినాను మానేసి ఒకసారి ఆలస్యం చేశాడు. సమూయేలు తానే బలర్పించేశాడు. నాయకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అమాలేకులు నాశనము చెయ్యి అని చెప్పాడు. నా మాట వినండి ఒకసారి. దేవుడు ఒక నాయకుని పెడతాడు. నాయకుని ద్వారా మన జీవితాల్లో ఏం చేస్తాడో కొన్ని విచిత్ర విషయాలు చెప్తాను, బాగా వినండి. అబ్రహామును దేవుడు వాగ్దానం చేస్తాను, నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను అని. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కమాన్ చెప్పండి మాట. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేనే ఆశీర్వదిస్తానని చెప్పాడు. మరి 14వ అధ్యాయం మనం చూసాం, 17-18 వచనాల్లో మెల్కీసెదెకు వచ్చి అబ్రహామును ఆశీర్వదించడం ఏంటి? ఆల్రెడీ దేవుడే దీవించిన వ్యక్తి మనిషి దీవెన ఎందుకు అతనికి? ఇక్కడ సూత్రం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు హెబ్రీ 7:7 తీయండి, మీకు అర్థమవుతుంది. మీరు తీయాలి కమాన్. హెబ్రీ 7:7. సరిగ్గా చదువున్నాను మళ్ళా. తక్కువ వాడు ఆ మాట ఒకసారి అదే ఇంగ్లీష్లో చదవగలవా? ఎన్ఐవి కానీ కేజేవి కానీ ఎంత క్లారిటీగా ఉంది చూడండి. అది దేర్ ఈజ్ నో డౌట్ చదివాను. ఎలా వస్తుంది బ్లెస్సింగ్ అంట? గ్రేటర్ అనేవాడు బ్లెస్ అయ్యాలి, లెస్సర్ అనేవాడిని. అర్థమైంది కదా? ఆమె చెప్పండి. ఆమె ఆన్సర్ ఇవ్వండి గట్టిగా. ఆమె ఒకసారి వింటలేదు మీరు. ఆమె కమాన్. సేవకులు మీరు అందరూ వినాలి. వాక్యం ఏమంటుందంటే వినండి. ఇలాగా మన జీవితాలలో సేవకులారా, దేవుని వాక్యం వింటున్న, ఆన్లైన్లో వింటున్న వారు కూడా ఒక్కసారి దేవుని వాక్యం మీరు అందరూ వినాలి మనసు పెట్టి. మళ్ళీ దేవుడు దీవించే విధానం ఏంటి అంటే గనక ఆన్సర్ అవ్వాలనక మీరు ఓ మాట చెప్తాను. ఇప్పుడు అన్య జనాంగమైన మనం అందరము కూడా ఏ ఆశీర్వాదం అనుభవించే దేవుడు మనం పిలిచాడు చెప్పండి ఒకసారి. ఏ ఆశీర్వాదం అనుభవించడం మనం పిలిచాడు? అబ్రహాము ఆశీర్వాదం. చెప్పండి, అంతేనా? అబ్రహాము ఆశీర్వాదం. అబ్రహాము ఆశీర్వాదం మనకు రావడం ఏంది? ప్రత్యేకంగా దేవుడు మనకి వేరుగా సపరేట్ పావదోగలు మనకి ఇవ్వచ్చుగా. ఆ ఆశీర్వాదం ఇది మూలపడిపోయి 4000 సంవత్సరాల కింద పాత ఆశీర్వాదం మనకెందుకు? దేవుని విధానం, దేవుని నియమం ఒకటి ఉంది. ఏంటంటే ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైంది, ప్రతీది కూడా దేవుడు నేరుగా ఏది ఇవ్వడు, త్రూ వ్యక్తుల ద్వారా దేవుడు ఇస్తాడు. నా మాట్లాడతామేనయ్యా? నాయకత్వం దేవుడు చేతుల ద్వారా ఇస్తాడు. ఉదాహరణకి మోషే నాయకుడు, మోషే తర్వాత నాయకత్వం అనే యెహోషువకు దేవుడు మోషే ద్వారా చేతులు చూడడం ద్వారా, మోషే ఆత్మలో పాలివ్వడం చేత దేవుడు యెహోషువను తర్వాత నాయకుడిగా ప్రభు నిలబెట్టాడు. మోషే ఆత్మ తనకి ఇవ్వడం ఎందుకు? మోషే ద్వారా ఇవ్వడం ఎందుకు? వేరుగా వచ్చుగా. అందుకే నాయకులు లేని జనులు చెడిపోతారని అందుకే అన్నాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో దేవుని చేత బలంగా వాడబడి చాలామంది సేవకులు వారి నాయకులకి ఎంత భయపడతారంటే, ఎంత ఒక దేవునిలాగా చూస్తారు వాళ్ళు. ఒక ఆయన ఒబట్ ఏంజల్ అనే దైవజనుడు, షపర్డ్ బుస్రీ అనే ఆయన్ని
40,000 మంది సంఘం ఆదివారం ఆరాధనకి ఈయనకి వస్తారు, ఆయనకి వస్తారు. ఆయన ఇంగ్లాండ్లో ఉండిపోయాడు. చెప్పండి, ఎక్కడ ఉండిపోయాడు? ఎవరు? ఓబర్ట్ ఏంజెల్ ఉండిపోయి ఫోన్ చేసి అన్నాడు కదా, నువ్వు జింబాంబే వెళ్ళిన సంఘం నడిపించి, ఈ దక్షిణాఫ్రికా జింబాంబే వెళ్ళి సంఘం నడిపించి అన్నాడు. చదవని మనం ఏం చేద్దాం చెప్పండి? మా సంఘాన్ని ఏం చేయమంటావు నువ్వు? అలా చెప్తాడంతే, పనే లేదటి. ఈ 40,000 మంది సంఘం చిన్నవాడు కాదు ఈయన. ఆ సంఘాన్ని కింద వాళ్ళకి అప్పగించేసి నా నాయకుడు చెప్పి నేను వెళ్తున్నాను, ఐ వాంట్ టు ఒబే టు హిమ్. విధేయత ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. ఆమె చెప్పండి. ఆమె వెళ్ళిపోయి అక్కడ వాక్యం చెప్పేశాడు. నేను మరలా చెప్పేంతవరకు అక్కడి నుంచి రావద్దన్నాడు. మీకు తెలుసా, 15 రోజులు అలాగే ఉన్నాడు అక్కడ. ఈరోజు ఎంత బ్లెస్ అయ్యాడంటే ఆయన, అతని కంటే ఎప్పుడు కూడా అతని కంటే అంటాం కానీ యాక్చువల్గా అతని కంటే కాదు, కానీ అన్ని విషయాలు దేవుడు అతను నిశ్చితంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. యేసు కంటే మనం గొప్పవారు అవ్వాలనేది యేసు ప్రభుకి ఆశ అయినప్పటికీ కూడా గొప్పవారు ఎప్పటికీ కాలేం మనం. ఆయనకంటే గొప్ప కార్యములు చేయొచ్చేమో కానీ ఆయనకంటే గొప్పగా ఉండగలం మనం? ఆయనకంటే పెద్ద స్థాయికి వెళ్ళిపోగలమా? నెవర్. అది ఎలా వెళ్తుందంటే కనుక వినండి బాగా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము మనకు దేవుడు ఇచ్చినప్పుడు, ఈ వాగ్దానం మన జీవితంలో మొదలవ్వాలంటే ఆ తాళాన్ని ఓపెన్ చేసి ఒక నాయకుడి ప్రభు పంపిస్తుంది మన జీవితంలోనికి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదం నీకుంది, దేవుని వాగ్దానం నీకుంది. ఆ వాగ్దానం నీ జీవితంలో స్టక్ అయిపోయింది ఎక్కడెక్కడ. ఎవరో వచ్చి ఆ తాళం చెవిని తెరవాలి. ఆమె చెప్పండి. ఆమె ఆ కీ ఓపెన్ చేయాలి. కమాన్ గట్టిగా ఆ కీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మెల్కీసెదెకు వచ్చేసింది అదే. అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు, అబ్రహాముకి అన్నిట్లో ఆయన 10వ వంతు ఇచ్చాడు, దశంభాగం ఇచ్చాడు. అలా ఇవ్వగానే ఎప్పుడైతే ఇచ్చాడో, వాక్యాన్ని విందాం, ఎప్పుడైతే ఇచ్చాడో అబ్రహామును అతడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత నుంచి చూడండి ఏమైపోయిందో. 24వ అధ్యాయంలో రండి. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం, 35, 36 వచనం మరలా. నేను 24 చదవమన్నా, చదవండి, కంప్లీట్ చదవండి. అన్ని విషయములు అబ్రహాముని యెహోవా అన్ని విషయములలో, ఆమె చెప్పండి. పలకట్లేదు గట్టిగా. ఆమె అన్ని విషయాలలో. ఆమె కొన్ని విషయాలు దీవించబడగానే మనం ఏమవుతామంటే మనకు ఒక రకమైన వచ్చేద్ది, చాలే అని చెప్పేసి. దేవుడు మన అన్ని విషయాలు దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు 30 చదవండి అన్న. 35. ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పనివాడైన ఎలియాజరు అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆమె దేవుడిని యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనక అతడు మిక్కిలి గొప్పవాడాయను. నా యజమానుడు దీవించబడ్డాడు, యెహోవా అతని ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి. ఆమె ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదే ఆశీర్వాదం. హలో, ఇదే ఆశీర్వాదం మనకు దేవుడి ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం. ఎలా ఇస్తాడు? చాలామంది కంప్లైంట్ చేస్తారు, నాకు ఫోన్లు చేస్తే, అన్న ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంగా ఉంది, అప్పులన్నా, మనీ రావట్లేదు, డబ్బులు ఆగిపోయాయి, స్టక్ అయిపోయాయి, రావట్లేదన్నా, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, మనీ ఇన్కమ్ లేదన్న నాకు. ఇదే సాక్ష్యం నేను చెప్తాను. ఇప్పుడు ఈ కరువులో, ఈ కరోనా టైంలో మీరు ఎంత ఇబ్బంది పడారో నాకైతే తెలియదు, కానీ నన్ను దేవుడు రోజు బిర్యానీ పెట్టి పోషించాడు నన్ను. ఓ 6 రోజులు తెల్లా చచ్చిపోయాం నిశ్చయ నేను కలిసి. అందరు భోజనం కారణం దేవునితో కనెక్ట్ అయి ఉండడం నేర్చుకుంటే. దేవునితో కనెక్ట్ అయితే, ఆత్మ కనెక్ట్ అయితే, ఆత్మ కనెక్ట్ అయిన వాళ్ళతో మనం కనెక్ట్ అయితే కనుక ఆశీర్వాదం అనేది అలా వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, ఫ్లో అవుతుంది మన జీవితాల్లోనికి. నాయకుడు ద్వారా కలిగే మొదటిది ఏంటంటే, మనకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలను నాయకుడు వచ్చి ప్రారంభిస్తాడు, కీ ఓపెన్ చేస్తాడు. ఎప్పుడు వచ్చి మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నాడో, అబ్రహాముకు దశంభాగం, అబ్రహాము అతనికి దశంభాగం ఇచ్చాడో, అతను రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడో, బాగా గమనించాలని కోరుతున్నాను. అక్కడ స్టార్ట్ అయిన అబ్రహాము జీవితంలో బైబిల్ అంటుంది అన్ని విషయాల్లో
అబ్రహాము దీవించబడ్డాడు. ఆమె చెప్పండి. ఆమె ఎందుకు అంటే ఇప్పుడు 7 చదవండి. ఇందా మనం చదివిన అదే వాక్యం హెబ్రీ పత్రిక. ఇంగ్లీష్ చదువునది. ఈ మాట నిశ్చయము అంటే కన్ఫామ్, వేరే దారి లేదు, వేరే మార్గం లేదు, వేరే అడదారులు వెతుక్కోకుండా దొరకవు మీకు. అర్థమైందా? నిశ్చయము. ఏ నిశ్చయం అది? తక్కువ వాడు ఎక్కువ వారి చేత దీవించబడాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని విధానం ఏంటి? నీకంటే పైనున్న అభిషక్తుని ద్వారా నేను దేవుడు దీవించాలి అనేది ఆయన యొక్క మాట నిశ్చయము. ఆమె చెప్పండి. ఆమె వేరే లేదు. ఇంగ్లీష్ చదువుతున్నమాట. దేర్ ఇస్ నో డౌట్. ఓకే. ఎవరైతే గొప్పవాడుగా ఉంటాడో గొప్పవాడిని చేత చిన్నవాడు దీవించబడాలి. బాగా గమనించాలి. అదే నాయకత్వం యొక్క గొప్పదనం. నాయకత్వం ఏం చేస్తుందంటే మనకంటే, వింటున్నారు మీరు, సరిగ్గా మనసు పెడతలేదు, మీరు వినాలి. దేవుని వాక్యములో ఉండే ఒక సూత్రం ఏంటంటే, నేను నేర్చుకున్నది ఏంటంటే, తక్కువ వాడు ఎక్కువ వాని చేత దీవించబడాలి. అంటే అబ్రహాము ఎవరితో దీవించబడ్డాడు? మెల్కీసెదెకుతో. ఎందుకు? మెల్కీసెదెకు అబ్రహాము కంటే గొప్పవాడు. ఆమె చెప్పండి. ఆమె నా మాట్లాడతామేనయా? ఇప్పుడు అబ్రహాము కంటే మనం అందరం చిన్నవారం. అబ్రహాము ద్వారా ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఎవరికి వచ్చినాయి? యేసు వరకు వచ్చే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం దీవించబడుతున్నాం. ఆమె చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు కింద ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? యేసు ప్రభు శిష్యులు, అపోస్తులు. నా మాట్లాడదామయ్యా? అపోస్తుల ద్వారా మళ్ళా బిలీవర్స్లోకి రావాలి బ్లెస్సింగ్స్ అనేది. ఇదంతా ఆర్డర్, విధానం, పద్ధతి, దేవుడు పెట్టిన నియమం. ఇదంతా కూడా బ్లెస్సింగ్ ఇలా రావాలి. అలాగే వస్తుంది. ఆమె చెప్పండి. ఆమె అలాగే వస్తుంది. సో మన జీవితాల్లో నాయకుని అవసరం ఎందుకు అంటే కనుక, నాయకుడు అనేవాడు దేవుడు ఏర్పరిచిన నాయకుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో స్టక్ అయిపోయి ఆగిపోయిన బ్లెస్సింగ్స్ యొక్క తాళపు చెవిని వచ్చాయని ఓపెన్ చేస్తాడు. ఆమె చెప్పండి. ఆమె ఓపెన్ చేస్తాడు. లోబడాలి. ఇందాక డానియల్ బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క స్థాపకులు ఇందాక మాట చెప్పారు. ప్రతి నెల మనం ఎందుకు కలుసుకోవాలి అంటే 18వ అధ్యాయం చూపించాడు ఒక మాట. ఆయన ఏమన్నాడు? వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. మీరు వినలేదు ఆ వాక్యం? చెప్పండి అందరూ. స్వేచ్ఛానుసారంగా అంటే ఇష్టానుసారంగా. స్వేచ్ఛ ఉంది నాకు, నేను సేవకుడినే, ఏంటి గాడిదలు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? లెస్ అయిన జ్ఞానులకు విరోధి అంటాడు. చాలామంది కరోనా సందర్భంగా మన మధ్యకు రాలేకపోయారు, కానీ తర్వాత కాలంలో వారిని మీరు కలుసుకున్నప్పుడు ఈ పరిచర్య ద్వారా వారంతా దీవించబడ్డారు, వారే మీకు సాక్ష్యం ఇస్తారు. ఆమె చెప్పండి. ఆమె వారెంత బ్లెస్ అయ్యారంటే చిన్న స్థాయి నుండి, నాకు నిజంగా చెప్తున్నాను, ఈరోజు కళ్ళ ముందు మీ యొక్క ఈ యూట్యూబ్ లైవ్లో నిజంగా నేను ఎవరినైనా నా ఆత్మీయ కుమారుడు అని చెప్పగలిగిన వ్యక్తులు ఉన్నారంటే కనుక నేను వేల మీద లెక్క పెట్టవచ్చు. మీరు వింటలేదు, ఇలాగా లెక్క పెట్టవచ్చు. అందులో చాలామంది ఉన్నారు. అందులో వెరీ రేర్ పీపుల్. వాళ్ళు కొంతమంది చూడండి, కనీసం తన ఆత్మీయ నాయకుని పరిచయం చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏంటో అర్థం కాదు నాకు. నా ఆత్మీయ తండ్రి ఫలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు చాలా ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇంతవరకు ఇప్పటి వరకు ఈరోజు ఇక్కడ నిలబడిన ఈ రోజు వరకు ఇతను నా ఆత్మీయ కుమారుడిని గర్వంగా కాళ్ళ దగ్గరేసి నేను చెప్పగలిగిన, ప్రపంచానికి పరిచయం చేయగలిగిన వ్యక్తుల్లో కనీసం చాలా రేరు ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు ఉంటారంతే. అందులో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు తెలుసా? జీవన్ కుమార్. తెలంగాణలో ఉంటాడు. నిజమైన ఆత్మీయ కుమారుడు అతడు. నిజమైన ఆత్మీయ నాయకుడు అంటే ఎలా గౌరవించాలి, నా ఆత్మీయ నాయకుడిని ఎలా ప్రేమించాలి, నాయకత్వాన్ని ఎలా గౌరవించాలి, ఎలా బ్లెస్ అవ్వాలి, ఎలా దీవించబడాలి. ఎంత బ్లెస్ అయ్యాడంటే అతడు చిన్న 15-20 మంది వచ్చే బంగాళ పెంకు దానిలో ఆరాధన నడిపేవాడు. ఈరోజు దేవుడు అతను ఎంత బ్లెస్ చేయడం. మనం వెళ్దాం అక్కడికి, వెళ్ళినప్పుడు మీరు చూస్తారు, మీరు బ్లెస్ అవుతారు. వాళ్ళు బ్లెస్ అయ్యారు. అలాగే కొంతమంది ఉన్నారు మరి పేరుగాంచిన వాళ్ళు, డానియల్, మరి కొంతమంది ఉన్నారు వెరీ రేర్ పీపుల్. ప్రతి ఒక్కరూ కూడా మనకిచ్చిన ఒక 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 సహవాసం, ఒక ఫెలోషిప్, అందులో నడుస్తూ వెళ్తూ ఉంటే
మన డోర్స్ దేవుడు ఓపెన్ చేస్తాడు. ఆమె చెప్పండి, ఆమె డోర్స్ ఓపెన్ అవుతాయి. నాయకుని ద్వారా జరిగే రెండవ చూడండి, ఓపెన్ చేయండి మీ బైబిల్ ఓపెన్ చేసి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. అధ్యాయం 9వ వచనం. ఒక మాట అడుగుతాను, ఆన్సర్ ఏమండి ఇలాగా? ఆమేన్ చెప్పండి అందరూ. చెప్పట్లేదు గట్టిగా ఆమేన్. ఇందా చెప్పాను మీకు ఎందుకు అంత నేను నాకు నా ఆత్మీయ కుమారుని హృదయపూర్వకంగా చెప్పగలిగిన వారు ఇద్దరే. ఎందుకు అంటే వాళ్ళ గుణం నేను చూశాను. ఏంటా గుణం చూడండి. అదే గుణం యెహోషువకు ఉంది. యెహోషువ తల మీద మోసే చేతులు ఉంచినప్పుడు మోషే యొక్క జ్ఞానం అంతా, అధికారం అంతా, నాయకత్వం అంతా కూడా కమాన్ యెహోషువలకు వచ్చింది. చాలామంది పరిగెత్తుకొచ్చానా మీ చేయి నామి పెట్టండి, మీరు చెయ్యి లాగేసి పెట్టేసుకుంటే ఏమవదు. హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని దీవించాలి. ఆమెన్ చెప్పండి ఆమెన్. హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని బ్లెస్ చేయాలి. ఆత్మతో నింపబడిన నేను ప్రభువుని 17 సార్లు చూశాను. ఇప్పటికి సుమారు 1000 సార్లు బైబిల్ చదివాను దీన్ని. సో ఈ సమయాన్ని అందుకే ఒక నాయకుడిని ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రతి వారిని సేవకులు ఎలా గౌరవించాలంటే వ్యక్తిని బట్టి గౌరవించడం కాదు, అతని మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించాలి. కమాన్ చెప్పండి అందరూ. సౌలు దురాత్మ పట్టినవాడు, దావీదుని చంపడానికి తిరుగుతున్నవాడు. దావీదుకి అవకాశం వస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? అతడు యెహోవా చేత ఇంకెక్కడ అభిషేకం పోయింది, ఎప్పుడు దెయ్యం పట్టుకుంది, చంపడానికి తిరుగుతున్నాడు. అభిషేకాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు, సౌలుని కాదు. అక్కడ వింటున్నారా? ఒకరి మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించండి, గౌరవిస్తూ మాట్లాడండి. ఎవరినైనా సరే, ఏ వ్యక్తినైనా సరే చాలా గౌరవంగా మాట్లాడండి, రెస్పెక్ట్గా మాట్లాడండి. మన అభిషేకాన్ని గౌరవిస్తున్నాం మనం. ఆమెన్ చెప్పండి ఆమెన్. అభిషేకాన్ని గౌరవిస్తున్నాం. సెకండ్ చూడండి, మోషే పరిచారకుడు అని చూడండి. ఇక్కడ యెహోషువ గ్రంథం పక్క పేజీలోనే పక్క పేజీ మొదటి వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనం నానా. యెహోషువను ఏమని పరిచయం చేస్తున్నాడు దేవుడు? చెప్పట్లేదు. మోషే ఆన్సర్ ఇవ్వట్లేదు. మోషే ఏమని పరిచయం చేస్తున్నాడు? ఒక్కసారి మిమ్మల్ని ఊహించుకోండి. అలా అన్నగాని నా అన్నది ఆ మనసు కాదు, కానీ రేపు పొద్దున్న మిమ్మల్ని ఎవరైనా పరిచారణను పరిచయం చేస్తే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? అప్పుడు స్టూడెంట్స్కి వచ్చి టై వేసుకొని మేము స్టేజ్ మీద పిలుస్తానని టైంలో చాలా మూమెంట్గా కూర్చుంటారు. మీరు చాలా ఫీల్ అయిపోతాం మనం. నాయకత్వము పరిచర్యతో ప్రారంభించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. నాయకత్వము పరిచర్యతో ప్రారంభించబడుతుంది. పరిచర్య చేయడానికి ఇష్టపడండి. సేవకులం అయిపోయినప్పటికీ, నాయకులం అయిపోయినప్పటికీ, సంఘాన్ని నడిపిస్తున్నప్పటికీ, మనం వేల మంది నడిపిస్తున్నప్పటికీ మీరు చాలామంది చూసే ఉంటారు. నేను మీతో పాటు కూర్చుంటాను, చాలాసార్లు మీకు వండి పెట్టాను, అనలేదా? మీరు చాలామంది తినలేదు అంటే నా ఫుడ్ టేస్ట్ అనుకుంటా. బికాస్ నాకు తెలుసు నిజమైన నాయకుడు పరిచారకుడు. ముందు నాయకుడు అంటే అర్థం పరిచర్య చేయడం నియమించబడిన వాడు. దేవుడు నాకు అప్పగించిన ప్రజలకు నేను పరిచర్య చేయాలి, వాక్య పరిచర్య కాదు. ఎందుకు నాయకత్వం అవసరం అంటే గనక నాయకత్వము ద్వారా, హస్తనిక్షేపణ ద్వారా మనకు అతని మీద అభిషేకము, కృప మన మీదకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. నా మాట అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, అబ్రహాముతో ఉన్నాడు కానీ లోతు దీవించబడ్డాడు. అబ్రహామును బట్టి లోతు తప్పించబడ్డాడు. కమాన్ కమాన్ కమాన్. అబ్రహామును బట్టి లోతు తప్పించబడ్డాడు. ఆమేన్. అబ్రహాముతో ఉన్నాడు గనక అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. ఓ మాట నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏలి ఎత్తబడే ముందు ఎలీషా మోకరించి అంటాడు అతని ముందు, అంటే నిలబడి, నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలి. చెప్పండి మాట. ఈ మాట
ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఏలియా అనడం ఎందుకు? దేవుని అడగవచ్చు కదా, బ్రవా నీ ఆత్మ నాకు రెండింతలేమ్మని ఎలీషా దేవునికి మొరపెట్టవచ్చు కదా, మనిషి దగ్గర ఎందుకు? అయినా ఏలియా మీద ఆత్మ, ఏలియా మీద ఆత్మీయతను కోరుకోవడం ఏంటి? ఎవరి ఆత్మ వాళ్ళదే కదా, ఎవరి అభిషేకం వాళ్ళదే కదా. ఇప్పుడు క్యాచ్ చేశారన్న మాట అర్థమైందా? ఇతడు ఆ ఏలియాని వెంబడించాడే బదులు 6 సంవత్సరాలు వెంబడించాడు. బైబిల్ లెక్కల ప్రకారం, బిబ్లికల్ లెక్కల ప్రకారంగా 6 years, 1-2 రోజులు కాదు, సంస్థాన్ని వదిలిపెట్టి అతను వెంబడించే బదులు మనం అనుకుంటున్నాం చాలాసార్లు, మనిషి దగ్గరికి వెళ్ళి ఏమి వింటాం, అక్కడ ఏని వెంబడిస్తాం, మన ప్రభు దగ్గర కూర్చుంటే మన బోర్డు వస్తుంది. అలా చేసి ఇప్పుడు ఏలియాకి డబల్ అభిషేకం పొందొచ్చు కదా అతడు. అంటే అలా దేవుడు ఇవ్వడు అన్నా, మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. తను అడుగు వారికి పరిశుద్ధాత్మతో నిశ్చయం చేస్తానని చెప్పాడు కదా, మీరు అలా అంటున్నారంటే బాబు పరిశుద్ధాత్మ వేరు, అభిషేకం వేరు. అభిషేకం అంటే ఒక పని కొరకు దేవుడు నిన్ను నియమించుట. ఆమె చెప్పండి. ఆమె పరిశుద్ధాత్మ రక్షణకు సంబంధించింది, అభిషేకం నీ పనికి సంబంధించినది. నా మాటలు అర్థమైన వారు ఆమె చెప్పండి. ఆమె మరి పరిశుద్ధాత్మ పొందిన వారందరూ ఎందుకు వాడబడట్లేదు? వారు అభిషేకించబడలేదు. ఓకే, గదిలో కూర్చొని రాబాద్ అక్క దాన్ని మన కరస బాబాయ్ ఎంత అభిషేకం వచ్చేసింది బాబాయ్ చనిపోయిన లేపేస్తున్నాడు. బయటికి వెళ్ళి ఏం జరగదు, అక్కడ ఒక్క రక్షింపడ్డం ఏం జరగదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా సరే 10 మంది 20 మంది ఉంటారు. కారణం గమనించండి, నాయకులు లేని జనులు చెడిపోతారని దేవుడు చెప్పాడు. ఇది బిబ్లికల్ విధానం, బైబిల్ విధానం. ఏలియా ఎలీషా మీద తన దుప్పటి వేశాడు, దుప్పటి పడిపోయింది, అలా కోరుకున్నాడు అతడు. అందుకే ఏలియా ఆత్మ అతని మీద నిలిచి ఉందని జనులు చెప్పుకున్నారట. ఆమె చెప్పండి. ఆమె ఎవరి ఆత్మ అతని మీద నిలిచి ఉంది? ఏలియా ఆత్మ. అతనికి ఎందుకు? దేవుడు డైరెక్ట్గా వేరే ఆత్మ ఇవ్వచ్చుగా. ఒక విచిత్ర విషయం చెప్తాను కొత్త నిబంధనలు మీకు. అపోస్తుల కార్యంలో రండి, 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు దమస్కులో డైరెక్ట్గా ప్రభువే కనబడ్డాడు. ఎవరికి? సౌలు గారికి. ఆన్సర్ ఇవ్వండి నాకు. ప్రభువే కనిపించాడు. నువ్వు నా ఏర్పడిన సాధనమై ఉన్నానని దేవుడే చెప్పాడు డైరెక్ట్గా. ఒక మనిషి వచ్చి అతని మీద తల మీద చేతులు అభిషేకించడం ఎందుకు? డైరెక్ట్గా దేవుడే కనిపించాడు, దేవుడే మాట్లాడాడు, వెలుగు వచ్చింది, కింద పడ్డాడు, స్వరం వినబడింది, డైరెక్ట్గా దేవుడే కాంటాక్ట్ అయ్యాడు. అక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ అననీయ మాత్రం చేతులు ఉంచడం కాదు, ఇంకో సంఘటన ఒకటి జరిగింది. 13వ అధ్యాయంలో రండి ఒకసారి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఇప్పుడు అననీయ చేతులు ఉంచాడు ఆల్రెడీ. మళ్ళా అంత్యోక్య సంఘానికి వచ్చి అక్కడ పెద్దలు, అపోస్తులు, ప్రవక్తలుతో పాటు పౌలు గారు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్ముడు వారికి చెప్పాడు ఏంటంటే, వారిని నాకు ప్రత్యేకపరచండి అంటే వారి మీద చేతులుంచి వారిని పంపిరి. మరలా ఏ చేతులు ఉంచడం ఎందుకు అతని మీద? ఇక్కడే చాలామంది మిస్ అయిపోతున్న ఒక పాయింట్ ఏమిటంటే, ఆమె చెప్పండి గట్టిగా. చెప్పట్లేదు గట్టిగా. ఆమె హస్త నిక్షేపణ అనేది ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు పునాది గురించి చెబుతూ అందులో ఒక ప్రాముఖ్య రాయిగా దాన్ని పేర్కొన్నాడు. గమనించండి. ఎప్పుడైతే వారి చేతులు ఉంచారో వారి మీద ఉన్న కృప, వారి మీద ఉన్న అభిషేకం, వారి మీద ఉన్న భారము వీళ్ళకి వస్తుంది, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. బాగా గమనించండి. ఆమె చెప్పట్లేదు. ఆమె మూడవది, నాయకుని ద్వారా మనకు అంబ్రెల్లా అంటే అర్థం సంరక్షణ ఏర్పాటు చేయబడుతుంది.
ఎప్పుడైతే బయటకు వచ్చామో కోడి పిల్లల్ని గెద్దెత్తుకుపోయినట్లుగా బయట తిరుగుతూ ఉంటే చూడండి, అది ఎగరేసిపోద్ది అన్నమాట. కానీ సంరక్షణ కింద ఉన్న వాళ్ళ ప్రార్థనతో వారు కప్పబడతారు. దేవుని సంరక్షణ కింద వారు కప్పబడతారు. నాయకుని దేవుడిచ్చిన అతని కృప కింద, దేవుడు అతనికి ఇచ్చిన సామర్థ్యం కింద, ప్రభు అతనికి పిలిచాడు, కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, తన జ్ఞానం ఇచ్చాడు. ఆ కృపకు, ఆ పరిచర్యకు తగినంత కృపని దేవుడిచ్చాడు. ఆ కృప కిందకు వచ్చి అతనితో పరిచర్య చేసేవారందరికీ అదే కృప వారి మీద ఉంటుంది. కొద్ది రోజుల్లో ప్రపంచం చూడబోతుంది దేవుడు మనల్ని ఎంత హెచ్చించబోతున్నాడో. ప్రపంచం చూడబోతుంది. ఆమె చెప్పండి. అనలేకపోతున్నారు, మీకు అవిశ్వాసాలు అయిపోయారు మీరు. గట్టిగా చెప్పండి ఆమె. ప్రపంచం చూడబోతుంది. ఎందుకంటే దేవుడు తాను ఏం చేసే ముందు ఆయన చూపిస్తాడు. ఆమె చెప్పండి. ఆమె చూపించేస్తాడు ఆయన. కనుక ప్రేమైన వారులారా, నాయకత్వము కింద, లీడర్షిప్ కింద, లీడర్కి భయపడుతూ, గౌరవిస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, ప్రభా ఆయన మీద నా అభిషేకం నాకు కావాలి, నేను కూడా అలా వాడబడాలి, ఆ జ్ఞానం నాకు కావాలి అంటే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. నాయకుడు ఏం చేస్తాడంటే ఆగిపోయిన ఆశీర్వాద తాళం చెవిని ఓపెన్ చేస్తాడు. ఆమె చెప్పండి ఆమె. నాయకుడు తన మీద అభిషేకం కృపను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆమె చెప్పండి ఆమె. నాయకుని కింద సంరక్షణ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. గమనించండి, ప్రొటెక్షన్ ఉంటుంది. 4, నాయకుడు దారి చూపిస్తాడు. ఈ మాట చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె. నాయకుడు మనకు దారి చూపిస్తాడు, వే చూపిస్తాడు. ఏ వేలో నువ్వు వెళ్ళాలి, ఏ దారిలో నువ్వు వెళ్ళాలి, ఈ దారిలో వెళ్తే నీకు క్షేమం కలుగుతుంది, ఈ దారిలో వెళ్తే నీకు సరిగ్గా వే దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్ముడు నాయకుల ద్వారా మనకు వే చూపిస్తాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయములో, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 31వ వచనం. అలాగే అంటే త్రోవ చూపే వ్యక్తి ఎవరు చెప్పండి ఇప్పుడు? ఫిలిప్పు. ఆమె చెప్పండి. ఆమె. దారి చూపించిన దేవుడు మన జీవితంలో నాయకుని పంపిస్తాడు. ఈ వేలో నువ్వు వెళ్ళాలి, ఈ దారిలో నువ్వు వెళ్తే నీకు మేలు కలుగుతుంది. ఆమె చెప్పండి. ఆమె. ఆ మాట వినాలి, లోబడాలి. ఇదే 10వ అధ్యాయంలో రండి ఒక్కసారి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం కూడా 5వ వచనం. ఒక మాట చెప్పనా మీకు, మర్చిపోకుండా ఈ 3 మాటలు మీ మనసులో పెట్టుకోండి. ఒకసారి ఆమె చెప్తారా? చెప్పట్లేదు. ఆమె. 1, ప్రత్యక్షత అంటే రెవల్యూషన్. 2, వే. 3, బ్లెస్సింగ్స్. ఈ 3 నాయకుల ద్వారా మనకు వస్తాయి. మళ్ళీ చెప్పనా? ఏం చెప్పాను? రెవల్యూషన్, ప్రత్యక్షత. ఆమె. 2, బ్లెస్సింగ్స్, మార్గము, వే. ఏ దారిలో వెళ్ళాలి, ఈ వే. మాట్లాడుతాను వినండి. అలాగా మోషేకి దేవుడు చెప్పాడు, నా ప్రజలను నీవు ఐగుప్తులోంచి విడిపించి కానానుకు తీసుకువెళ్ళమని చెప్పాడు. చెప్పట్లేదు. ఎవరు చెప్పాడు? దేవుడు. చెప్పండి. ఇప్పుడు 20 లక్షల మంది అందరూ కలిసి నీకు చెప్పింది దేవుడు మాకు చెప్పాలి కదా అంటే ఒక్కరే దేవుడు చెప్పుకుంటూ పోతాడా? ఈరోజు అలా తయారయ్యారు. మాకు చెప్పాలి కదా దేవుడు, నీకు చెప్తే మాట్లాడే దేవుడు మాట్లాడ్డు. మోషేకి చెప్పాడు, మోషే మాట విన్న వారిలో కానాను చేరుకున్నారు. ఆమె చెప్పండి. ఆమె. ఇది అంటే అన్ని విషయాల్లో కాదు, మీ వ్యక్తిగత విషయాలు దేవుడు మీతో మాట్లాడతారు. మరలా మీతో సహవాసం దేవుడు మాట్లాడతాడు, మీతో నడుస్తాడు ఆయన. అయితే మీరు వెళ్ళవలసిన త్రోవ, మీరు ఏ వేలో వెళ్తే మీరు బ్లెస్ అవుతారు అనేది దేవుడు, ఒక నాయకుని దేవుడు తెలియపరుస్తాడు. మీరు ఫాలో అవడమే. 2 ఏం చెప్పండి? మొట్టమొదటిగా రెవల్యూషన్, ప్రత్యక్షత. మోషే 40 రోజులు కూర్చున్నాడు మేడ పైకి వెళ్ళి. 613 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. నేను కూడా కూర్చుంటాను ఇప్పుడు వెళ్ళి, నాతో దేవుడు మాట్లాడవచ్చు కదా. తప్పక మాట్లాడతాడు దేవుడు నీతో. మాట్లాడని అంటలే, మాట్లాడతాడు. అంటే నేను చెప్పేది లీడర్షిప్. నా జీవితంలో నేను చూశాను, నా కల్లారా
చాలా సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను. బహుశా మీలో చాలామంది సేవకు వచ్చి ఉండరు నేను సేవకు వచ్చినప్పుడు. కానీ నేను దేవుని వెతుకుతూ, దేవునితో నడుస్తూ, దేవునితో సహవాసం చేస్తూ ప్రభుత్వం వెళ్తున్నప్పుడు సరైన మార్గం, సరైన వే, నాకు భయంకరమైన క్లారిటీ ఉంది. నేను ఏం చేయాలో, దేవుడు నాకు ఏం చేయమని ప్రభు నాకు ఏ పని ఇచ్చాడో నాకు అది క్లారిటీ ప్రభు ఇచ్చాడు. అది మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈ దర్శనాన్ని మనం కొనసాగిస్తాము. ఆమె చెప్పండి. ఆమె ఇది మోషేకి దేవుడు చెప్పాడు, నా ప్రజలను విడిపించాలి, నువ్వు కానాను తీసుకువెళ్ళాలనేది. అది సార్వత్రికమైన అందరికి సంబంధించిన ఒక దర్శనం. అది అందరికీ దేవుడు చెప్పాడు, ఒక నాయకుడు చెప్తాడు. దాన్ని అందరూ ఫాలో అయ్యి అతను వెంబడిస్తూ వెళ్తే అందరూ కానాను చేరుకుంటారు. వాగ్దాన దేశానికి వెళ్తాం మనం అందరం. కనుక సో బీ కేర్ఫుల్. మనం సహవాసంలో ముందుకు వెళ్దాం, దైవజనుడితో కనెక్ట్ అయి ఉందాం. మనం వినండి, ఇలాగా చల్లారిపోయాము అంటే మండుతున్న పొయ్యి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మనం కూడా మండుతాం. ఆమె చెప్పండి. ఆమె మనం కూడా మండుతాం, మనం కూడా వెలిగించబడతాం, మనం కూడా మండించబడతాం. మనం అందరం కలిసి మండండి. నా ఆశ మీరు మండాలి, చల్లారిపోకండి. దేనిని కూడా మీరు చల్లారిపోయేదానికి అవకాశం ఇవ్వకండి. డబ్బు కావచ్చు, పేదరికం కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, అప్పులు కావచ్చు, పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా వాటిలోంచి నేను కూడా బయటకు వచ్చాను. మీకంటే ఎక్కువ అనుభవించాను నేను శ్రమల్ని, మీకంటే ఎక్కువగా. కనీసం మీకు తండ్రి ఉన్నాడు, మీరు చాలామందికి నాకు తండ్రి లేడు. మీకు అన్నదమ్ములే ఉన్నారు. నా తమ్ముళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళు, నాకు హెల్ప్ చేసేవారు ఎవరూ లేరు నాకు. 5 ఏళ్ల వయసు నుంచి నేను కష్టపడి పని చేశాను నేను. బహుశా మీరు 5 ఏళ్ల వయసులో గారాభంగా మీ అమ్మ నాన్న చేత ఒళ్ళో పడుకుని ఉండొచ్చు. అక్కడి నుంచి ప్రభు లేపి 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 ప్రతి అనుభవం కింద ప్రభుని నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ దేవుడు ఉంచాడు. మనం అందరం కలిసి మనకు ప్రభు ఇచ్చిన దర్శనాన్ని, మనకిచ్చిన ప్రభు ఇచ్చిన పరిచర్యను మనం ముందు కొనసాగిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం.